హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పొంగలి తయారీ విధానం చూపిస్తాను చూడండి. ఇలా మనం ముందుగా బియ్యం, బెల్లం, జీడిపప్పు, కందిపప్పు, యాలకులని రెడీ చేసుకోవాలండి. నేను సుమారుగా చూపిస్తున్నాను, మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకొని రెడీ చేసుకోండి. తర్వాత పొంగలి ఇత్తడి గిన్నె ఉంటుంది కదండి, అందులో వండుకుంటే పొంగలి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా బియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, కందిపప్పు కొద్దిగా తక్కువ తీసుకోవాలండి. కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పును కూడా తీసుకోవచ్చండి. కందిపప్పు, బియ్యం మొత్తం కడుక్కోవాలండి ఒక 2-3 సార్లు మంచినీళ్ళతో. ఇలా కడుక్కున్న బియ్యం, కందిపప్పులో పాలని మనం చూసుకొని ఎంత కావాలో కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ తక్కువ, పాల క్వాంటిటీ ఎక్కువ పోసుకోవాలండి. అప్పుడే పొంగలి చక్కగా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పోసుకున్నాక గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 20 నిమిషాలు అన్నం చక్కగా మంచిగా మెత్తగడేదాకా ఉడికించుకోవాలండి రైస్ని. తర్వాత బెల్లం మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. రైస్ని చూసుకొని బెల్లం ఎంత వాడాలో స్వీట్ని చూసుకొని వేసుకోవాలండి. చూసారుగా, ఇలా అన్నం కొద్దిగా దగ్గర పడుతుంది. ఈ లోపల జీడిపప్పులను వేయించుకోవాలి. ఇలాగా తెల్ల బెల్లం బదులు ఎర్ర బెల్లం వాడండి, చాలా బాగుంటుంది. పొంగలి కలర్గా కూడా ఉంటుంది. నా దగ్గర తెల్ల బెల్లం ఉంది కాబట్టి పొంగలి కలర్ వచ్చిందండి. తింటే టేస్ట్ చాలా రుచిగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.